ఓం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 43వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు వివిధ నామాలతో కీర్తించబడ్డాడు. ఆ నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 43వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 11 నామాలతో కీర్తించబడ్డాడు. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరః శక్తిమదాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః. ఈ శ్లోకంలో నామాలు గమనించిన రామః, విరామః, విరతః లేదా విరజః, మార్గః, నేయః, నయః, అనయః, వీరః, శక్తిమతాం శ్రేష్టః, ధర్మః ధర్మవిదుత్తమః. రామః రమయతీతి రామః, రమణీయత్వాత్ రామః అన్నది ఉపనిషత్ వాక్యం. సర్వములందు సర్వులయందు చిదానందరూపుడై చరించువాడు, సర్వమునకు రమణీయతను ఇచ్చువాడు శ్రీరాముడు. రాముని తత్వమే రమణీయత. రామయేవ పరబ్రహ్మ, రామయేవ పరంతప, రామయేవ పరంతత్వం, శ్రీరామో బ్రహ్మతారకం. శ్రీరాముడే పరబ్రహ్మ, శ్రీరాముడే పరమతత్వం, శ్రీరాముడే తారక బ్రహ్మ. రకార అకార మకార కలయికయే రామశబ్దం. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైనది శ్రీరామశబ్దం. సకల పాపహరణం. శ్రీరామశబ్దం సూర్య చంద్రాగ్ని తేజోమయం. రా అనగా అగ్నితేజం, ఆ అనగా సూర్యతేజం, మా అనగా చంద్రతేజం. సూర్యాగ్ని తేజస్సులు కలిసి రా ప్లస్ ఆ రా అని, చంద్ర తేజస్సు మాతో కలిసి రామశబ్దమై ప్రకాశించింది. రామచంద్రునిలోని రహస్యమిదే. శివకేశవులకు భేదం లేదని సూచించు పరిశుద్ధ తత్వ శబ్దం రామశబ్దం. శ్రీ నారాయణ మంత్రంలో జీవాక్షరం రా, అలాగే శివమంత్రంలోని జీవాక్షరం మా. ఈ రెండింటి కలయికయే రామశబ్దమని త్యాగయ్య కీర్తన సారం. సాక్షాత్తు పరమేశ్వరునిచే అనునిత్యం జపింపబడు మంత్రం రామశబ్దం. రమంతే సర్వే జనాః గుణై అస్మిన్ ఇతి రామః. సర్వులందుండు ఆత్మగుణస్వరూపుడు రాముడు. శ్రీరామనామ స్మరణచే ఓ భయంకర ఆటవికుడు మహర్షి వాల్మీకిగా మారి శ్రీమద్ రామాయణాన్ని ఈ లోకానికి అందించారు. సాహితీ ప్రపంచంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందారు. శ్రీరామనామోపాసనచే త్యాగయ్య, రామదాసు, కబీరు లాంటి వాగ్గేయకారులు, తులసీదాసాది కవులు ముక్తిని పొందారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తదుపరి నామం విరామం. విరామం అనగా విశ్రాంతి అన్నది భావం. కార్యకారణ సంఘాతమే జగత్తు, విశ్వం. విశ్వమంతటా నిండి విశ్వమును నియమించి నిర్వహించువాడు పరమాత్మ. సృష్టి అంతమందు తన విశ్వ నిర్వహణలను ముగించుకొని సర్వమును తన యందు లీనం చేసుకుంటాడు. దీనితో సృష్టిగత జీవులకు విశ్రాంతి కలుగుతుంది. అనగా సృష్టి ప్రారంభం నుండి జీవులు చేసిన జీవన పోరాటానికి పరమాత్ముని లయ క్రీడ ఒక ఆట విడుపు. అదే విరామం. అంతేకాక సాధక జనులు బాహ్యం వీడి అంతర్ముఖులైనప్పుడు వారిని తనలో కలుపుకొని వారి సాధనకు విరామం ప్రసాదించుట. సమస్త జగత్తు తనలో లీనమైన వేళ పరమాత్మ క్రియాశూన్యుడు. పరమాత్ముని క్రియాశూన్యతయే అతని విరామస్వరూపం. తదుపరి నామం విరతః లేదా విరజః. రతం అంటే రతి అనగా ఆసక్తి. ఆసక్తి అన్నది ఏమాత్రమూ లేని భావం నిరాసక్తి, విరతి. రతి లేని భావన విరతి.
కార్యమును ఆచరించుటలో ఎటువంటి ఫలితములను ఎదురుచూడని కర్మ ఫల త్యాగ ధోరణి, అదే కర్మయోగం. శ్రీరాముడు వనమునకు పోవుటలో ఈ విరతి ఆద్యంతం కనిపిస్తుంది. తెల్లవారితే రాజ్యాభిషేకం, అంతలోనే వనవాసం, అయినను చెక్కు చెదరని మొక్కవోని మనోనిబ్బరం. రాజ్యాభిషేకంచే సంతోషంగాని, రాజత్యాగం వలన విచారం లేని స్థిరమైన సమస్థితిని కలిగియున్న రాముడు స్థితప్రజ్ఞుడు. పితృవాక్య పరిపాలనే ధర్మం. ధర్మాచరణలో రాగద్వేషాలకు చోటు లేని నిరాసక్తతా భావం విరతి. విరతికి మారుగా విరజ అనుట పాఠాంతరంగా కనిపిస్తోంది. రజము అనగా దోషమని భావం, విరజం అనగా దోషరహితం, పరిశుద్ధం అని అర్థం. నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణః అన్నది శృతివాక్యం. అందువలన అతడే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామః. తదుపరి నామం మార్గః. మార్గః అనగా దారి, బాట అని అర్థం. ఒక విషయాన్ని చక్కగా తెలిసి దానిని సాధించుటకు చేయు సాధనే మార్గం. పారమార్థికంగా సాధించవలసినది ముక్తి, మోక్షం. మరింత ముందుకు వెళ్తే తన్ను తానెరిగి సంచరించుట అన్నది జీవుని లక్ష్యమని ఋషివాక్కు. సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం అనునవి ముక్తికి మార్గములుగా చెప్పబడ్డాయి. అంతేగాని కర్మ, జ్ఞాన, భక్తి మార్గములు భగవంతుని చేరు మార్గములుగా వివరించాడు గీతాచార్యుడు. మార్గములన్నీయూ నిర్దేశించినవి శాస్త్రాలు. శాస్త్రాలకు మూలం వేదాలు. వేదాల మనకు అందించినవాడు వ్యాసభగవానుడు, నారాయణ స్వరూపుడు. వ్యాసాయ విష్ణురూపాయ అని కదా ప్రఖ్యాతి. మార్గమును సూచించుటయేగాక మనోబుద్ధులను వాటి దిశగా ప్రేరేపించి నడిపించి నడుపు చైతన్యమూర్తియగు శ్రీ మహావిష్ణువే మార్గం. దానినే నాణ్యపంద అయనాయ విద్యతే అన్నాయి శృతులు. మరొక భావంలో పరమాత్మ మార్గదర్శిగా కూడా చెప్పబడ్డాడు. దానినే గీతాచార్యుడు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠులైన వారు దేనిని ఆచరిస్తారో ఆ విధానాన్నే, ఆ మార్గాన్నే ఇతరులు ఎంచుకుంటారని సూచిస్తూ మార్గంగా ప్రకాశించాడు శ్రీ మహావిష్ణువు. రామాయణంలో శ్రీరాముండి ధర్మ మార్గం. ఏ మార్గమైనా అది రుజుమార్గమై ఉండాలి అన్నదే శాస్త్రవచనం. ఆ బ్రహ్మకీటజనని వర్ణాశ్రమ విధాయిని. తాను సృష్టించిన పిపీలికాది బ్రహ్మ పర్యంత జీవులకు అవి అనుసరించదగ్గ విధి విధానాలను ఏర్పాటు చేశాడు పరమాత్మ. జీవులు అనుసరించు విధి విధానమే జీవన బాట. ఆ బాటకు మూలమైన వాడు, చైతన్య రూపంలో నడిపించువాడు పరమాత్మయే కదా. అందుకే పెద్దలు ఈశ్వరుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నారు. దీనిని చక్కగా తెలిసినా ఇది కర్మయోగం అవుతుంది. సర్వమును నడిపించు పరమాత్ముడే సర్వులకు మార్గదర్శి, మార్గం. తదుపరి నామం నేయః, నయః. నియమబద్ధమైన ఓ ప్రణాళికాబద్ధమగు మార్గంలో కాలబద్ధమగు విధి విధానములను అనుసరించి సర్వమును నడిపించువాడు, నడిచేవాడు పరమాత్మ నేయగా కీర్తించబడ్డాడు. ఈ చరాచర విశ్వం అనగా విశ్వంలోని జీవుల జీవన విధానం దేశకాలమును బట్టి ఉండుట గమనించదగ్గది. పరమార్థికాపరంగా జీవుని జ్ఞాన మార్గంలో నడిపించునవి మనోబుద్ధులు, వాటి ప్రేరణ. దీనినే మతిని బట్టి గతి అన్నారు పెద్దలు. యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థిత అని శ్రీ దుర్గా సప్తశతి. సర్వులందుండు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపమైన పరమాత్మ సర్వమును ప్రేరేపించి తదనుగుణంగా నడిపిస్తాడు. సూక్ష్మాతి సూక్ష్మ చైతన్య రూపమే పరమాత్మ. వాక్కుకు మనస్సుకు అందనివాడు. శాస్త్రాధారంగా వివేచించటం బుద్ధి కార్యం.
వివేచించిన దానిని భావించటం, మననం చేయటం మనస్సు పని. ఇదే భావనా మార్గం. దీనినే శ్రీ లలితా సహస్రం భవానీ భావనాగమ్య అన్నది. మరో విధంగా ధియోయోన ప్రచోదయాత్ కూడా. సర్వగతమైన చైతన్య భావన పరమాత్మ, దానిని భావించు ప్రేరణ శక్తి పరమాత్మ శక్తి, అనుభవ జ్ఞానం పరమాత్మ. ఈ మార్గం ప్రణాళికాబద్ధం. దీని అంతిమ ఫలితం తాదాత్మ్యత. దేనిలో నుండి ప్రకటింపబడుచున్నదో తుదకు దానిలోనే లీనమగుట. బ్రహ్మమును తెలిసినవాడు తానే బ్రహ్మయై ప్రకాశిస్తాడు అన్నది ఉపనిషద్భావన. ఈ భావనే పోతన భాగవతం నందు సర్వసత్తాయ దేవాయ సన్నిమాయ కాయ బహిరంతరాత్మనే కారణాత్మనే సమస్తార్థలింగాయ నిర్గుణాయ వేదసే జితాత్మ సాధనేన నమోస్తుతే అన్నది. తమ్ము తాము తెలియగోరు సాధుజనులకు మార్గముగా ప్రకాశించు శ్రీ మహావిష్ణువే నేయ నయ కూడా. నేయో నయ. తదుపరి నామం అనయ. ఒకానొక లక్ష్యం దిశగా ఎవరు తీసుకువెళ్తారో లేక నడిపిస్తారో వారిని నయ అని చెబుతారు. ఈ రీతిగా లక్ష్య దిశగా నడిపించేవారెవరూ లేని పరిస్థితినే అనయగా చెప్పబడింది. ప్రస్తుతం పరమాత్మ శ్రీ మహావిష్ణువు తన్ను నడిపించేవారు ఎవరూ లేకపోవటం వలన అనయ అని ప్రకటించబడ్డాడు. అందరినీ సర్వమును నడిపించువాడు పరమాత్మ. వానిని నడిపించుటకు కానీ ప్రేరేపించుటకు కానీ మరొకరు కానీ మరొక వస్తువు కానీ అవసరం లేదు. కారణం పరమాత్మ సర్వదా స్వతంత్రుడు. స్వతంత్రత అన్నది పరమాత్మ లక్షణం. పరమాత్మ లక్షణములను గురించి సర్వజ్ఞతాశక్తి రనాదిబోధ స్వతంత్రత నిత్యమలుప్తశక్తి అనంతత చేతి విభోహో విధిజ్ఞా షడాంగురం గాని మహేశ్వరస్య అన్నాయి శృతులు. సర్వజ్ఞత అంటే సృష్టిపరమైన సర్వ విధి విధానాన్ని తెలిసి ఉండుట. అనాది బోధ అంటే బోధ అనగా జ్ఞానం, తన ఉనికి యందుండే జ్ఞానం కలిగి ఉండుట. జ్ఞానానందమయం దేవం అని కదా స్తుతివాక్యం. ఇక స్వతంత్రత అంటే దేనిపై కానీ ఎవరి మీద కానీ ఎటువంటి పరిస్థితులలోనూ ఆధారపడటం అంటూ లేనివాడు, అనగా సర్వానికి సర్వత్రా తానే ఆధారంగా ప్రకాశించుట. నిత్యత అంటే దేశకాలములకు అతీతమై నాశరహితుడై ఉండుట. సంపూర్ణత సర్వమును కలిగి కోరునదేదియూ లేనట్టి సంపూర్ణ కాముడు. అనంతత ఆది మధ్య అనంతం అంటూ లేని అనంత సర్వదా నిత్యమై ప్రకాశించేవాడు. అటువంటి పరమాత్మయే సర్వమునకు కర్త భర్త హర్తగా ప్రకాశించుచే అనయగా కీర్తించబడ్డాడు. సర్వమునకు గతి గమనం గమ్యం పరమాత్మ తప్ప మరొకరు లేదను భావనను వ్యాసుల వారు భీష్మాచార్యునిచే పలికించుటలో శబ్ద చమత్కారం మార్గో నేయో నయో నయ. ఇది సందర్భానుసారంగా అకార చేరికకు గుర్తు. అదే నయ అనయ. తదుపరి నామం వీర. రామో విరామో విరజో మార్గో నేయో నయ వీర. వీరత్వం కలిగినవాడు వీరుడు, వీర. ప్రస్తుతం చరాచర సృష్టి నిర్మాణంలోనూ నిర్వహణలోనూ దేశకాల ధర్మాలను సర్వస్వతంత్రతాభావాన్ని ప్రకటించుటయందు పరమాత్మ తనకు తానే సాటి. ధర్మరక్షణలోనూ సాధుపోషణలోనూ ఆటంకములుగా నిలిచిన అసురీ శక్తులను అనగా రాక్షసులను ఎదిరించి పోరాడి వారిని వధించిన పరాక్రమమే పరమాత్ముని వీరత్వానికి నిదర్శనం. చిత్ర విచిత్ర వరాలను పొందిన హిరణ్యకశిపుని వధించుటలో, మహాశివభక్తుడు రావణాసురుని సంహరించుటలో పరమాత్మ వీరత్వం ప్రఖ్యాతి పొందింది. శ్రీరామునిగా అతి చిన్న వయస్సులోనే లోకకంటకులకు తాటక మారీచ సుబాహులను ఎదిరించి తాటక సుబాహువులను వధించి మారీచుని దక్షిణ సముద్రంలో పడవేయుట, పంచవటిలో తనను ఎదిరించిన ఖర దూషణాదులతో కూడిన 14,000 మంది రాక్షస యోధులను శ్రీరాముడు 1.5 ముహూర్త కాలం అనగా 1 గంట 12 నిమిషాల్లో తానొక్కడే వధించాడు. ఇదే మహావీరుని లక్షణం. ఆ మహావీరుడు
శ్రీరామ పరబ్రహ్మ. దీనినే వాల్మీకి రాముని పరాక్రమం గురించి దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాః రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం న శక్తాః సమరేషు సర్వే అన్నాడు సుందరకాండలో. దేవదానవ గరుడ గంధర్వ విద్యాధరులలో శ్రీరాముని ఎదుట నిలిచి పోరాడు వారెవ్వరూ లేరు. నీవెంత మటుకని రావణాసురుని హెచ్చరిస్తాడు హనుమంతుడు. సర్వ విధములుగా సాటిలేని బల పరాక్రమములు గల పరమాత్మయే వీరుడు. శ్రీరామ పరబ్రహ్మయే శ్రీ మహావిష్ణువు వీరః. తదుపరి నామం శక్తిమతాం శ్రేష్టః. రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరః శక్తిమతాం శ్రేష్టః. శక్తితో కూడినప్పుడు శక్తిమంతుడుగా పిలువబడతాడు. శక్తిమంతుని భావం శక్తిమతం. సృష్టికి పూర్వం పరమాత్మ నుండి వెలువడినది శక్తి. అట్లని శక్తి వేరు శివుడు వేరనుట చెల్లని మాట. దీపం నుండి వచ్చిన కాంతి దీపము కంటే వేరైనదని అనగలమా? అనలేం. అదే శివశక్తియుక్త భావం. గుణభావంగా చెప్పినప్పుడు అది శక్తిమతం. పరమాత్మ అన్నా పరమేశ్వరుడన్నా ఒక్కటే. పరమేశ్వర శక్తి సర్వత్రా వ్యాపించి ఉంది. అదే సర్వశక్తిమయం. అనేక కార్యములకు ఆత్మశక్తిగా ప్రకాశిస్తోంది. దీనినే శ్రీ లలితా సహస్రం చిత్శక్తి చేతనారూప జడాశక్తి జడాత్మిక అన్నది. చరములు అనగా కదులు జీవులు, వాటిలో చిత్శక్తిగాను జడములందు జడశక్తిగాను సర్వత్రా వ్యాపించి ఉన్నది. సర్వమునకు ఉనికిని ఇచ్చున్నదే చైతన్యశక్తి. అదే పరమాత్మ రూపం. సర్వభావములను వినటం, చూడటం, మాట్లాడటం మొదలగునవి కార్యరూపమగుటకు కారణం శక్తియే కదా. వినికిడి అనుభావం కార్యరూపం వినుట. సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై నమో నమః. ఈ జగదంతరాళంలో నిలచి సర్వమును కదిలించు శ్రీమన్నారాయణుని శక్తి నారాయణీయమే. శక్తిమంతులలోకెల్లా శ్రేష్టమైనది. అందుకే ఆదినారాయణుడుగాను కీర్తించబడ్డాడు. సర్వత్రా నానా రూపాలలో ప్రకటితమగు శక్తులకు మూలశక్తి ఆదిశక్తి. అదే వైష్ణవ శక్తి. అదే శక్తిమతులలో శ్రేష్టమైనది. శక్తిమతాం శ్రేష్టః. తదుపరి నామం ధర్మః. రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరః శక్తిమతాం శ్రేష్టో ధర్మః. ధార్యతే ఇది ధర్మః అనుట చేత ధరించబడునది ఏదో అదే ధర్మం. రాగద్వేషములు లేనిది, మనోవాక్కాయ కర్మలచే ఇతరులను బాధించని కర్మయే ధర్మం. దీనినే మహాభారతం పరోపకారమే పరమధర్మంగా తేల్చి చెప్పింది. అంతకు మునిపే వేదాలు సత్యం వదా ధర్మం చరా అని బోధించాయి. ధర్మము యొక్క నడక పాము నడకకు పోల్చి ఉన్నారు పెద్దలు. వ్యక్తిని బట్టి వ్యవస్థను అనుసరించి దేశ కాలానుసారం ధర్మాచరణ మారుతోంది. ఒక కుటుంబం నందు తల్లిదండ్రుల ధర్మాలు, పిల్లల ధర్మాలు, భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య అనుసరించవలసిన ధర్మాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి. వర్ణాశ్రమ ధర్మాలు, కులధర్మాలు వంటివి అనేకములు కలవు. ఈ ధర్మానికి సత్యం, తపస్సు, దానం, దయ అన్నవి 4 పాదాలు. ధర్మానికి సంకేతం వృషభం, శివుని వాహనం. సామాన్య ధర్మాలు సర్వులకు చెందినవి. ప్రత్యేక పరిస్థితులలో ఆచరించబడినవి విశేష ధర్మాలు. అణురేష ధర్మ సూక్ష్మాతి సూక్ష్మమే ధర్మస్వరూపం. అవగాహనమునకు మించినది. పంచభూతములకు చెలియకట్ట. యజ్ఞయాగాదుల చేత ధర్మాచరణ జరుగుతోంది. ధర్మమును అర్థం చేసుకొనుట సాధ్యం కాని వేళ పెద్దల నడవడికయే ధర్మం. ఇట్టి మానవీయ ధర్మాలకు రూపైన శ్రీరాముడు పోతపోసిన ధర్మ విగ్రహం. దీనినే రాక్షసుడైన మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అని ప్రశంసించాడు. ఇట్టి ధర్మరక్షణకే మాధవుని అవతారాలు. సమస్త చరాచర ఆధారభూతమైనది ధర్మం. ధర్మో రక్షతి రక్షితః. శాస్త్రబద్ధంగా పరోపకార లక్ష్యంగా ఆచరించబడినట్టి కార్యాచరణమే ధర్మం. కార్యాచరణకు మూలం ఆత్మచైతన్య శక్తి. అదే శ్రీ మహావిష్ణువు యొక్క వైష్ణవీ శక్తి, పరమాత్మ స్వరూపం. అదే ధర్మం. తదుపరి నామం ధర్మ విదుత్తమః.
రామో విరామో విరజో మార్గో నేయో నయోనయ వీర శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమ. ధర్మమును ధర్మ సూక్ష్మములను చక్కగా తెలిసిన వారు ధర్మవిధులు. ధర్మరాజు, విదురుడు, భీష్ముడు, వశిష్ఠాది మహర్షులు, దేవతలు మొదలగువారు ధర్మవిధులు. ధర్మమే రూపమైన శ్రీరాముడు ధర్మవిధులందరికంటే ఉత్తముడు, శ్రేష్ఠుడు. శ్రీరాముడు వాలికిచ్చిన సమాధానాలే ఇందుకు నిదర్శనం. ఆ శ్రీరాముడే శ్రీ మహావిష్ణువు, ధర్మవిదుత్తమ. రామో విరామో విరజో మార్గో నేయోనయ వీర శక్తిమదాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమ.